మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఈ ఛార్జింగ్ స్టేషన్స్ ఎన్ని ఉన్నాయి హైదరాబాద్ లో? ఇంచుమించు ఒక 40 ఛార్జింగ్ స్టేషన్స్ హైదరాబాద్ లో. కూడా హైటెక్ సిటీ, ఉమ్దానగర్, ఆరాంఘర్, తర్వాత మియాపూర్, బేగంపేట్, సో ఇలా రకరకాల ప్లేసెస్ లో. అండ్ అమెజాన్ యొక్క వేర్ హౌసెస్ లోనే ఇంచుమించు 100+ ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఫ్లిప్కార్ట్ వేర్ హౌస్ లో ఉన్నాయి, బిగ్ బాస్కెట్ వేర్ హౌస్ లో ఉన్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలు కొనాలంటే కూడా చాలా మంది భయపడుతున్నారు. సమ్మర్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా దాని ఎఫెక్ట్ అలాగే ఉంది. ఆల్రెడీ బండే 1,20,000 కొన్నాను, మళ్ళీ అందులో 20-30,000 ఛార్జర్ అంటే తీసుకోవట్లేదు. అప్పుడు మేము ఏం చేసామంటే $100 అంటే 10,000 కంటే తక్కువ వ్యయంతో దీన్ని తయారు చేసి ఇది ఏం చేస్తున్నామంటే గవర్నమెంట్ తో, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ తో, ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ తో, ఇటువంటి సంస్థలు ఉంటాయి కదా, వాళ్ళతో మాట్లాడి వాళ్ళు స్పాన్సర్ చేసినప్పుడు సొంత కాళ్ళ మీద నిలబడాలి అనేటువంటి తప్పనుండే లేడీస్ ఉంటారు. కానీ వాళ్ళకి అరే మాకు ఇంగ్లీష్ రాదు, మేము చదువుకోలేదు, అట్లాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే ఇది ఆ ఎస్టీడీ బూత్ బిజినెస్ లాగా ఇంటి బయట పెడుతున్నాం. పెట్టి కార్గో కస్టమర్స్, అగ్రిగేటర్స్ అందరూ నా కస్టమర్స్. ఏం చెప్తాం, అరే యాప్ లో ఇదిగో ఇంటి దగ్గర ఛార్జర్ ఉంది కనిపిస్తుంది. వాళ్ళు వెళ్తారు, సేమ్ స్కాన్ చేసుకుంటారు, పే చేసుకుంటారు, ఛార్జ్ చేసుకుంటారు. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. మెట్రో సిటీస్ లో పొల్యూషన్ ఏ రేంజ్ లో ఉంటుందో మనందరికీ తెలిసిందే. దానికి తగినట్టుగానే ఇంకొక వైపు పెట్రోల్ అలాగే డీజిల్ ఛార్జెస్ కూడా పెరిగిపోతున్నాయి. వీటన్నిటికీ చెక్ పెట్టడానికి మన దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ ఊపందుకుంటోంది. వాటికి తగినట్టుగానే ఛార్జింగ్ సెంటర్స్ కూడా పెరుగుతున్నాయి. ప్రస్తుతం నేను హైదరాబాద్ లోనే ఒక ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ దగ్గర ఉన్నాను. లోపలికి వెళ్ళి వాటి గురించి అనేక విషయాలు తెలుసుకుందాం రండి. ప్రస్తుతం నాతో పాటు థండర్ ప్లస్ కంపెనీ CEO రాజీవ్ వైఎస్ఆర్ గారు ఉన్నారు. అసలు ఈ బిజినెస్ గురించి ఆయన అడిగి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే రాజీవ్ గారు. నమస్తే. నమస్తే. ముఖ్యంగా అసలు మీ థండర్ ప్లస్ కి సంబంధించి ఈ ఛార్జింగ్ స్టేషన్స్ ఎన్ని ఉన్నాయి హైదరాబాద్ లో? ఇవి ఇంచుమించు ఒక 40 ఛార్జింగ్ స్టేషన్స్ హైదరాబాద్ లో ఉన్నాయి. 40 థండర్ ప్లస్ ఛార్జింగ్ స్టేషన్స్ ఇక్కడ మెట్టుగూడ, హైటెక్ సిటీ, ఉమ్దానగర్, ఆరాంఘర్, తర్వాత మియాపూర్, ఇంకా బేగంపేట్, సో ఇలా రకరకాల ప్లేసెస్ లో. అండ్ అమెజాన్ యొక్క వేర్ హౌసెస్ లోనే ఇంచుమించు 400+ ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఫ్లిప్కార్ట్ వేర్ హౌస్ లో ఉన్నాయి, బిగ్ బాస్కెట్ వేర్ హౌస్ లో ఉన్నాయి. సో అండ్ NMDC, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, వాళ్ళ ఆఫీస్ లో ఉంది. సో ఇంచుమించు హైదరాబాద్ లోనే ఇంచుమించు 40 ఛార్జింగ్ హబ్స్ ఉన్నాయి. వాటన్నిటిలో కూడా డెఫినెట్లీ ఇదే పెద్దది. ఎలక్ట్రిక్ వెహికల్స్ వల్ల బెనిఫిట్స్ ఏంటో ఒక్కసారి మీ మాటల్లో తెలుసుకోవాలని ఉంది. ఆ బెనిఫిట్స్కి వెళ్ళే ముందు చిన్న స్టాటిస్టిక్స్ చెప్తా. 2.5 పార్టికులేట్ మ్యాటర్, దానిని సాధారణంగా పొల్యూషన్ లెవెల్స్లో మెజర్ చేస్తాం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారము ఉండవలసింది 10 mg/m². ఒక మీటర్ క్యూబ్ తీసుకున్నట్లయితే 10 mg మాత్రమే. ఢిల్లీ లాంటి నగరాల్లో ఎంత ఉంటుందో గెస్ చేయండి ఒకసారి. ఏదో ఒక నెంబర్ గెస్. బ్లైండ్ గెస్ కూడా కష్టమే. 170 mg/m². ఇప్పుడు అందుకనే ఢిల్లీలో మొన్న ఒక డాక్టర్ గారు చెప్పినటువంటి కన్ఫెషన్ ఏంటంటే, ఆయన చిన్నపిల్లల ఊపిరితిత్తుల మీద ఆపరేషన్ చేసే డాక్టర్, సీనియర్ పల్మనాలజిస్ట్. ఆయన కెమెరా ముందుకు వచ్చి ఎంత ఆవేదనగా చెప్పాడంటే, పసిపిల్లలకి నేను ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఇంతకు ముందు వాళ్ళ లంగ్స్ పింకిష్ కలర్లో ఉండేవి, ఇప్పుడు వాళ్ళ లంగ్స్ మీద చిన్న చిన్న గ్రే కలర్ డాట్స్. అది సాధారణంగా చైన్ స్మోకర్స్, బాగా పొల్యూషన్కి ఎక్స్పోజ్ అయిన వాళ్ళ ఊపిరితిత్తులు అట్లా ఉంటుంది. అటువంటిది ఈ చిన్నపిల్లల దాంట్లో ఉండేటప్పటికీ ఆయన మనస్సు తట్టుకోలేకపోయింది. ఏం జరుగుతుంది దానికి ఎవరు కారణం? మనమే. వాళ్ళ చిన్నపిల్లలు ఏం చేస్తారు? స్మోక్ చేయరు, ఏం చేయరు. బట్ చుట్టూ మనం అంత పొల్యూషన్ పెట్టినప్పుడు వాళ్ళు ఎక్కడ బ్రతుకుతారు? ఎందుకు ఈ పొల్యూషన్ వచ్చింది అంటే డెఫినెట్లీ మనకి ఇండస్ట్రీస్ ఉన్నాయి, ట్రాన్స్పోర్టేషన్ ఉంది. ఆల్ సెడ్ అండ్ డన్, ఇండియా ఈజ్ స్టిల్ ఏ గ్రోయింగ్ ఎకానమీ. కరెక్ట్. ఈ టైంలో ఇండస్ట్రియలైజేషన్ తగ్గాలని, ప్రొడక్షన్ తగ్గించాలని మన మీద మనం ఇంపోజ్ చేసుకోలేం. కానీ మన చేతిలో ఉన్నది ఏంటి? ట్రాన్స్పోర్ట్ సెక్టర్. ఎందుకు అంటే 30% ఆఫ్ పొల్యూషన్, ఈ పొల్యూషన్లో 30% భాగము ఈ యొక్క రవాణా సంస్థ నుంచే వచ్చింది. ఇప్పుడు ఈ ట్రాన్స్పోర్టేషన్ సెక్టర్ని మనము నాన్ ఫాజిల్ ఫ్యూయల్కి షిఫ్ట్ చేసామనుకోండి, అంటే డీజిల్, పెట్రోల్ కాకుండా మిగతావి 2 రకాలుగా మనకి ఉపయోగపడుతుంది. ఒకటి ఏంటంటే పొల్యూషన్ లెవెల్స్ ఎట్లానో తగ్గుతాయి. రెండోది ఫాజిల్ ఫ్యూయల్స్, ఆయిల్ ఇంపోర్ట్స్ మీద మనం ఇంచుమించు $200 బిలియన్ సంవత్సరానికి స్పెండ్ చేస్తున్నాం. $200 బిలియన్. ఇలానే తీసుకుంటూ పోతే 2030 కల్లా $300 బిలియన్ స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఏమవుతుందంటే వాటి మీద మన డిపెండెన్సీ తగ్గుద్ది. వాటి మీద మన డిపెండెన్సీ తగ్గడంతో ఏమవుతుందంటే స్వయం సమృద్ధి అవుతాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్. 2, ఎనర్జీ డిపెండెన్సీ ఆన్ ఆయిల్స్ ఉండదు. మూడోది, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎప్పుడైతే మనం డొమెస్టిక్లో డిమాండ్ పెరుగుతుందో మన మార్కెట్స్ ఇతరుల ఎక్స్పోర్ట్స్ మార్కెట్స్ మీద వాటి మీద ఆధారపడకుండా మన మీదనే మనం ఆధారపడి ఇక్కడే టెక్నాలజీ డెవలప్ అయ్యి
అంతా కూడా మనకి ఈకోసిస్టమ్ డెవలప్ అవుతుంది. సో బిగ్గర్ పిక్చర్ ఏంటంటే పొల్యూషన్ లెవెల్స్ తగ్గుతాయి, గవర్నమెంట్కి ఎక్స్చెకర్కి కరెంట్ అకౌంట్ డెఫిషియెంట్ తగ్గుద్ది, మోర్ క్యాష్ ఇన్ దేర్ ఉంటుంది, బయటకు మన డబ్బులు వెళ్ళవు, మన డబ్బులు మనతో ఉంటాయి. ఇది పక్కన పెడితే ఒక సాధారణమైనటువంటి వ్యక్తికి ఎలక్ట్రిక్ వెహికల్స్ వల్ల ప్రయోజనం ఏంటనే దానికి వద్దాం. మనం డీజిల్ కార్ తీసుకున్నాం అనుకోండి, లీటర్కి ఒక 20 కిలోమీటర్లు బెస్ట్గా వచ్చింది అనుకుందాం. లీటర్ డీజిల్ 100 రూపాయలు అంటే కిలోమీటర్కి 5 రూపాయలు పడుతున్నాడు. అదే మనము ఒక ఎలక్ట్రిక్ వెహికల్ కార్ తీసుకుందాం, దీని సైజ్ ఎట్లా ఉంటుందంటే 30 kWh బ్యాటరీ ఉంటుంది. అండ్ ఆ 30 kWh బ్యాటరీకి అది ఇచ్చే మైలేజ్ ఇంచుమించు ఒక 150 కిలోమీటర్లు అనుకుందాం. ఇప్పుడు ఆ kWh 30 kWh అన్నాం కదా, ఇంటి దగ్గర ఛార్జింగ్ పెట్టుకుంటే 4 రూపాయల యూనిట్, 120 రూపాయలు. మాలాంటి దగ్గర ఛార్జింగ్ పెట్టుకుంటే ఓ 15 రూపాయల యూనిట్. సో 450 రూపాయల్లో మీరు ఇంచుమించు 200 కిలోమీటర్లు, అంటే ఆటోమేటిక్గా కిలోమీటర్కి రూపాయి, అక్కడ కిలోమీటర్కి 5 రూపాయలు. అర్థమవుతుంది కదా. కాబట్టి 20% మనకి ఖర్చు అవుతుంది. అంటే బట్ ఛార్జింగ్ కి ఎంత టైం పడుతుంది? ఎందుకంటే టైం ఈస్ ప్రీషియస్. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరి దగ్గర టైం లేదు కూడా, గంటలు గంటలు టైం వేస్ట్ చేసుకోవడమే అనుకుంటారు కూడా. నైట్ మనం నిద్రపోతాం, తిరగం కదా. సో నైట్ మనం నిద్రపోయి రీఛార్జ్ అయ్యే టైంలో ఇంట్లో కారుకు ఒక 7.4 kW చూపిస్తారు, అది మన దగ్గర కూడా ఉంది. అది పెట్టుకుంటే ఆ 7 అవర్స్లో ఛార్జ్ అయిపోతుంది, సంబంధం లేదు. లేదు నేను ఎక్కడైనా బయటికి వెళ్ళాలి, సపోజ్ హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళాలి, ఎలా అనుకుంటే మనకి సూర్యాపేటలోనే ఇంకో పెద్ద ఛార్జర్ ఉంది, అది పెట్టామంటే 20 minutesలో ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. కాబట్టి ప్రయాణికులకు ఫాస్ట్ ఛార్జ్ కావాలంటే ఫాస్ట్ ఛార్జ్ ఉంది, లేదు రిలాక్స్డ్గా ఇంటి దగ్గర పెట్టుకుంటాను అంటే ఇంటి దగ్గర కూడా ఉంది. సో 2 రకాల సౌలభ్యాలు కూడా. ఒకప్పుడు అమ్మో ఎలక్ట్రిక్ వెహికల్ ముఖ్యమా, ముందు రావాలా, ఛార్జింగ్ ముందు రావాలా, కోడి ముందా గుడ్డు ముందా అనేది ఉంది. కానీ ఇప్పుడు 2 డెవలప్ అయినాయి. పైగా స్టేషన్స్ కూడా ఎక్కడంటే అక్కడ ఉండవు. ఇది కూడా ఒక ప్రాబ్లం గా ఉండేది ఇంతకు ముందు. ఎక్కడుండేవి అంటే బీపీసీఎల్ పెట్రోల్ బంకుల్లో, హెచ్పీసీఎల్ పెట్రోల్ బంకుల్లో ఉన్నాకనే ఉన్నాయి అన్నట్టే కానీ పనిచేసేవి కాదు. ఎందుకు అంటే ఓకే అది వాళ్ళ మ్యాండేట్స్ ప్రకారం పెట్టుకున్నారు కానీ సెపరేట్ బిజినెస్ ఫోకస్ లేదు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే చక్కగా ఇది 24/7 ఉంటుంది. దీంతో పాటు ఎవరికైనా రిఫ్రెష్మెంట్స్ కావాలంటే లేడీస్తో, అది ఎలాంటి లేడీస్, ఎటువంటి స్కిల్ లేకపోయినా, ఎడ్యుకేషన్ లేకపోయినా, వాళ్ళతో చాయ్ పే ఛార్జ్, అంటే మీరు ఛార్జ్ చేసుకున్న టైంలో ఒక 2-3 కప్పులు ఛాయ్ తాగండి, లేకపోతే బిస్కెట్స్ తినండి అన్నట్టుగా అదొక ఉపాధి కల్పన జరుగుతుంది. అలా కేఎఫ్సి, మెక్డొనాల్డ్స్ వీటితో కూడా మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళు కూడా వాళ్ళకి స్టాల్స్ పెడతాం అనుకుంటున్నారు. సో ముందు ఇది ఏమవుతుందంటే ఇట్ బికమ్స్ ఏ సెంటర్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీ. ఛార్జింగ్ అనేది ఒకటి జరుగుతూనే, రెండోది ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఫుడ్ ఉంటుంది, రిక్రియేషన్ ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ డిజిటల్ బోర్డ్స్ కూడా ఉన్నాయి. సో ఎవరైనా కావాలంటే ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ చేసుకోవచ్చు. సో మీరు చెప్పినట్టుగా ఒకప్పుడు ఛార్జింగ్ అంటే ఓన్లీ ఛార్జర్ ఒకటి పెట్టేది అన్నట్టుంది, కానీ ఇప్పుడు ఛార్జింగ్ స్టేషన్ అంటే అనేక రకమైనటువంటి ఎకనామిక్ యాక్టివిటీస్ జరిగేటటువంటి ఒక ప్లేస్. ఇక్కడ ఏ వెహికల్స్ ఛార్జ్ చేయొచ్చు. ఇక్కడ 2 వీలర్స్, 3 వీలర్స్, 4 వీలర్స్, బస్సెస్ 4 వెహికల్స్ కూడా ఛార్జ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అటు చూసినట్లయితే మనం చూస్తూ ఉండగా అక్కడ ఏథర్ వెహికల్స్ ఛార్జ్ అవుతున్నాయి. ఆ పక్కన చూసినట్లయితే 3 వీలర్స్ ఛార్జ్ అవుతాయి. ఆ చివర చూసినట్లయితే అక్కడ ఒక బస్ ఉంది, అక్కడ బస్సెస్ ఛార్జ్ అవుతూ ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే కార్స్. ఒకసారి చూద్దామా అక్కడికి వెళ్ళి ఎలా ఛార్జింగ్ అవుతూ ఉంటుందో ఎలక్ట్రిక్ ఛార్జింగ్. కమ్ ప్లీజ్ కమ్. ఈ స్టేషన్ లో ఇంకో ప్రత్యేకత ఉంది. ఏంటి ఆ ప్రత్యేకత? మీరు అడిగారు ఏమేమి వెహికల్స్ ఇక్కడ ఛార్జ్ అవుతాయని. నేనన్నా 2 వీలర్స్ అవుతాయి, బస్సెస్ కూడా అవుతాయని. అంటే ఒకే ఛార్జర్ అన్నిటికీ అవుతుంది అంటే కాదు. కానీ దీని ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు ఆ పెద్ద యూనిట్ మీరు చూస్తున్నారు కదా, అది 240 kW పవర్ మాడ్యూల్. ఆ బస్సు ఒక్కదాన్ని పెట్టామనుకోండి, 2 గన్నులు పెట్టంగానే మొత్తం 240 kW ఎనర్జీ వెళ్ళిపోతుంది. అలా కాకుండా 8 కార్లు పెట్టామనుకోండి, 240/8 అంటే ఒక్కొక్క గన్ను కూడా 30 యూనిట్స్ వస్తుంది. సో ఇది ఛార్జింగ్ చేసుకోవడం కూడా చాలా సులభం. రండి చెప్తాను. సాధారణంగా థండర్ ప్లస్ యాప్ అనేది ఉంటుంది. ఆ యాప్ చేసి ఇక్కడ స్కాన్ చేస్తాం. నేను ఇందాకటి నుంచి అంతే అనుకుంటున్నాను, వెహికల్ అందరూ వస్తున్నారు, తీసుకొస్తున్నారు, ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు, బట్ ఎక్కడ మ్యాన్ పవర్ కనిపించట్లేదు ఏంటి అనుకున్నాను. నిజంగా మీ యొక్క అబ్జర్వేషన్ కి నా కుడోస్. ఎందుకంటే సాధారణంగా ఇది ఎవరు అబ్జర్వ్ చేయాలి. కరెక్ట్. ఈ బిజినెస్ లో ఉన్న బ్యూటీ ఏంటంటే మ్యాన్ పవర్ అనేది ఉండక్కర్లేదు. ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మనకి చిన్నప్పుడు ఎస్టీడీ బూత్ బిజినెస్ ఉండేవి, ఇప్పుడు కూడా కొన్ని ఉంటాయి. ఎంతమంది ఎస్టీడీ బూత్ దగ్గర మ్యాన్ పవర్ పెట్టేవారు? వస్తారు, కాయిన్ వేసుకుంటారు, మాట్లాడుకుంటారు, వెళ్ళిపోతారు. ఇది కూడా సేమ్. వస్తారు, స్కాన్ చేస్తారు, నాకు యూనిట్స్ కావాలా, టైం కావాలా, డబ్బులు కావాలా, 3 సెట్ చేసుకోవచ్చు. అరగంట కావాలనో, 10 యూనిట్లు కావాలనో, లేకపోతే 200 ఛార్జింగ్ కావాలనో. అది సెట్ చేయగానే దీన్ని CCS2 ప్రోటోకాల్ అంటారు. ఈ గన్నుని తీసుకుని సెట్ చేయగానే ఇలా తీసుకొని వచ్చి ఆ వెహికల్లో
ఇన్సర్ట్ చేయడమే. ఇదే అది ఆల్రెడీ ఇన్సర్ట్ చేసి ఇన్సర్ట్ చేయగానే మనం నిర్దేశించిన దాని ప్రకారం మొత్తం యూనిట్స్ వెళ్ళిపోగానే ఆటోమేటిక్గా అదే కట్ ఆఫ్ అయిపోద్ది. కట్ ఆఫ్ అయిపోయి మెసేజ్ వచ్చేస్తుంది, బాస్ యువర్ ఎనర్జీ ఇస్ డిస్పెన్స్డ్ అని. సో దీనివల్ల బ్యూటీ ఏంటంటే నేను ఒక సెక్యూరిటీని పెడతాను, కాస్త హౌస్ కీపింగ్ పెడతాను, అండ్ ఎవరికైనా వస్తే ఈ చాయ్ పే ఛార్జ్ అని పెడతాను. కానీ ఇది ఆపరేట్ చేయడానికి ఏదో మనుషులే అక్కర్లేదు. అవును, ఎక్కడ మ్యాన్ పవర్ లేదు, ఎవరు లేరు, హాయిగా ఉంది, ఎవరికి వాళ్ళు వస్తున్నారు, ఛార్జింగ్ పెట్టుకుంటున్నారు. అయితే ఆ యాప్ ద్వారానే ఎక్కడెక్కడ ఈ ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి అనేది తెలుసుకోవచ్చా? తెలిసిపోతుంది. ఒకప్పుడు రోమింగ్ అనేది ఉండేది, ఐడియా ఉందా? అంటే ఈ స్టేట్ లో మీది ఎయిర్టెల్ అయి ఉండొచ్చు, మీరు వేరే స్టేట్కి వెళ్తే అక్కడ వోడాఫోన్ కనెక్ట్ అయి ఉండొచ్చు. స్టార్టింగ్ లో డబ్బులు అవి తీసుకునేవారు, ఇప్పుడు అంతా రోమింగ్ ఒకటి అయిపోయింది. ఛార్జింగ్ బిజినెస్ లో కూడా అది అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే నా ఛార్జర్స్ ఎంజీ వెహికల్స్ ఉన్నాయి కదా, ఎంజీ యాప్ లో చూడొచ్చు, హ్యుండై యాప్ లో చూడొచ్చు, మారుతి యాప్ లో చూడొచ్చు, ఎథర్ యాప్ లో చూడొచ్చు, మహీంద్రా యాప్ లో చూడొచ్చు, నా ఛార్జర్స్ కనబడతాయి. అలానే వాళ్ళందరి ఛార్జర్స్ కూడా నా యాప్ లో కనిపిస్తాయి. సో దీనివల్ల ఏంటంటే కస్టమర్స్ కి ఇది వీళ్ళది అది వీళ్ళది అని కాకుండా ఎక్కడికి వెళ్ళినా నా ఛార్జింగ్ స్టేషన్ దగ్గరలో ఉందా అంటే దగ్గరలో ఉంది, ఇదిగో ఎక్కడ ఉందని. రాజీవ్ గారు, ఇప్పుడు ఏ బిజినెస్ లో చూసినా కాంపిటీషనే ఉంది, మరి మీ బిజినెస్ లో ఎలా ఉంది? హైదరాబాద్ లో చూసుకున్నట్లయితే ఎలక్ట్రిక్ కార్స్ యొక్క వినియోగము చాలా గణనీయంగా పెరిగింది. మరి ముఖ్యంగా గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలు వాళ్ళకి ఎంప్లాయీ మూవ్మెంట్ అంతా కూడా కార్స్ లోనే చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అది చూసారంటే అది శ్రీనిజ, అది చూసారంటే OHM. ఇవన్నీ కూడా కంపెనీస్ వాళ్ళ ఎంప్లాయీ మూవ్మెంట్స్ కోసము తీసుకున్న నిర్ణయాలు. సో కార్స్ పెరిగినాయి అంటే అర్థం ఏంటి? ఛార్జెస్ కావాలి. ఎందుకంటే అందరూ కూడా ఇళ్ళ దగ్గర బయట పార్కింగ్ ఉంటుందని, దానికి కావాల్సినటువంటి లోడ్ ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయలేము. కాబట్టి ఈ ఛార్జింగ్ బిజినెస్ ప్రస్తుతానికి ఎంత చేసినా బిజినెస్ ఉంది. 700 గజాలు తీసుకుని ఇంచుమించు 2 కోట్లు ఇన్వెస్ట్ చేసాం. ఇది ఒకప్పుడు గుంతల లోపల మొక్కలు అవన్నీ భయంకరంగా ఉండేది. దాని అంతా ఎర్త్ ఫిల్లింగ్ చేసి, పేపర్ బ్లాక్స్ వేసి, పవర్ కనెక్షన్ తీసుకొని వచ్చి, ట్రాన్స్ఫార్మర్ సెపరేట్ పెట్టించి, ఇలా ఇదంతా ఎందుకు చేశామంటే డెఫినెట్లీ బిజినెస్ ఉంటుంది అనేటువంటి నమ్మకం ఉందని. బిజినెస్ ఉంది, మీరు చూస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ కొన్ని అవుతున్నాయి, కొన్ని లైన్ లో ఉన్నాయి. వీటితో పాటు అటు చూసినట్లయితే ఇవి ఫాస్ట్ ఛార్జర్స్ మనం అనుకున్నది. ఒకవేళ ఎవరైనా స్లో ఛార్జర్స్ పెట్టుకోవాలి అని అనుకుంటే ఆ స్లో ఛార్జర్స్ కూడా మనం ఇచ్చాం. అది కూడా ఎలా నేను మీకు చూపిస్తాను. కాస్ట్ లో డిఫరెన్స్ ఉంటుందా అండి? సో ప్రస్తుతానికైతే కాస్ట్ లో పెద్దగా డిఫరెన్సెస్ పెట్టలేదు మేడం. ఇది మహా అయితే ఓ 2 రూపాయలు తక్కువ ఉంటుంది, అదో 2 రూపాయలు ఎక్కువ ఉంటుంది, అంతేగాని అంతకు మించి పెట్టలేదు. ఎందుకంటే కస్టమర్స్ అంత కన్ఫ్యూజ్ చేయడం మాకు ఇష్టం లేదు. స్లో ఛార్జింగ్, నీకు టైం ఉంటే స్లో ఛార్జింగ్ పెట్టుకో, టైం లేదా ఫాస్ట్ ఛార్జింగ్ పెట్టుకో. ఫాస్ట్ ఛార్జింగ్ పెట్టారని నీకు బాధేమో, స్లో ఛార్జింగ్ పెట్టారని తక్కువగా తీసుకుని చేసేది లేదు. ఇది ఇందాక ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే ఎస్టీడీ బూత్ బిజినెస్ అన్నాం కదా, ఇదే. ఇది ఎంత కాస్ట్ ఉంటుందో గమనించండి. అట్లీస్ట్ ఒక గెస్ట్ చేయండి. ఇది 50,000. మీరు చెప్పిన దాంట్లో తప్పేం లేదు. ఎందుకంటే మార్కెట్ లో ఇలాంటి ప్రోడక్ట్ 25,000 నుంచి 30,000 వరకు ఉన్నాయి. కానీ నేను పర్సనల్ గా చేసిన అధ్యయనంలో నాకు గమనించేది ఏంటంటే చాలా మంది 2 వీలర్స్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి ఛార్జింగ్ లో. గమనించారా లేదు? పాపం నిద్రపోతుండగా మంటలు రావడం, ఫ్యామిలీ నెక్స్ట్ క్వశ్చన్ అదేనండి. ఎందుకంటే ఎలక్ట్రిక్ వాహనాలు కొనాలంటే కూడా చాలా మంది భయపడుతున్నారు. సమ్మర్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా దాని ఎఫెక్ట్ అలాగే ఉంది. సో ఇప్పుడు ఈ రెండింటికి కలిపి ఒకటే ఆన్సర్ ఇస్తాను. సాధారణంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ కొంటారు, కానీ ఛార్జర్స్ కొట్టేటప్పటికి మనం కొంచెం ఎంత కాదన్నా వాల్యూ కాన్షియస్ కదా. అమ్మో మళ్ళీ ఛార్జర్కి నేను డబ్బులు పెట్టాలని. ఇది వేరే ప్లగ్. కానీ ఇటువంటిదే మనం ఏసీస్ కి, రిఫ్రిజిరేటర్ ఉంటాయి చూసారా, ఆ ప్లగ్లకి ఛార్జింగ్ పెట్టేస్తారు. పెట్టడం వల్ల ఏమవుతుంటే వైర్స్ బర్న్ అయిపోవడము, లోపల షార్ట్ సర్క్యూట్ అవ్వడము, ఆ రకంగా అవ్వడం. ఆల్రెడీ బండే 1,20,000 కొన్నాను, మళ్ళీ అందులో 20-30,000 ఛార్జర్ అంటే తీసుకోవట్లేదు. అప్పుడు మేము ఏం చేసామంటే దీన్ని లెస్ దాన్ $100 అంటే 10,000 కంటే తక్కువ వ్యయంతో దీన్ని తయారు చేసి, ఇది ఏం చేస్తున్నామంటే గవర్నమెంట్ తో, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ తో, ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ తో, ఇటువంటి సంస్థలు ఉంటాయి కదా, పోవర్టీ నుంచి లేడీస్ ని బయటకు తీయాలని, ఇట్లాంటి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు స్పాన్సర్ చేసినప్పుడు ఇవి మేము వార్లో చనిపోయినటువంటి జవాన్ల యొక్క వైఫ్స్ కానీ, లేదా సొంత కాళ్ళ మీద నిలబడాలి అనేటువంటి తపనుండే లేడీస్ ఉంటారు, కానీ వాళ్ళకి అరే మాకు ఇంగ్లీష్ రాదు, మేము చదువుకోలేదు, అట్లాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే ఇది ఆ ఎస్టీడీ బూత్ బిజినెస్ లాగా ఇంటి బయట పెడుతున్నాం. పెట్టి కార్గో కస్టమర్స్, అగ్రిగేటర్స్ అందరూ నా కస్టమర్స్. ఏం చెప్తాం, అరే యాప్ లో ఇదిగో ఇంటి దగ్గర ఛార్జ్ ఉంది కనిపిస్తుంది. వాళ్ళు వెళ్తారు, సేమ్ స్కాన్ చేసుకుంటారు, పే చేసుకుంటారు, ఛార్జ్ చేసుకుంటారు. ఆమె దోశలు వేసుకోవచ్చు పక్కన, లేకపోతే కిల్లీలు కట్టుకోవచ్చు, లేకపోతే టైలరింగ్ షాప్ చేసుకోవచ్చు, ఆమె పని ఏం చేసుకుంటుంది. దీనికి అక్కర్లేదు. చేసుకుంటుండగా నెలకి కనీసము 8 నుంచి 15,000 రూపాయలు దీని ద్వారా సంపాదిస్తారు. బాగుందండి. సోషల్ రెస్పాన్సిబిలిటీ. కరెక్ట్. అసలు ఈ ఈవీ వెహికల్స్ అనేవే, మామూలుగా ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవే పర్యావరణం కోసం వచ్చినవి, దానికి మళ్ళీ ఛార్జింగ్ స్టేషన్స్, ఇలా చూసినప్పుడు కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ చాలా కనిపిస్తుంటుంది. చూడండి, ఇప్పుడు ఎలక్ట్రిక్ 3 వీలర్ ఆటో వస్తుంది. yes, 3 వీలర్ ఆటో ఎలక్ట్రిక్
వాడు వచ్చాడు, వాడు ఎలా వస్తాడు, పెట్టేసుకుంటాడు ఛార్జింగ్ పెట్టేసుకుని వెళ్ళిపోతాడు అంతే. ఈ రోజు ఆటో వాళ్ళకి కూడా రోజంతా కష్టపడ్డా గానీ పెట్రోల్ డీజిల్ కే డబ్బులన్నీ అయిపోతూ ఉంటాయండి. అలాంటి వాళ్ళకి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. చాలా యూస్ఫుల్, చాలా చాలా యూస్ఫుల్. ఎందుకంటే చెప్పినట్టుగా డీజిల్ కి మీకు కిలోమీటర్ నడపడానికి 5 రూపాయలు పడితే, కార్లకైతే రూపాయి పడుతుంది, ఆటోలకైతే ₹10 నుంచి రూపాయి. అదంతా మరి సేవే కదండి. ఇప్పుడు 3000 కిలోమీటర్లు నెలకి నడిపాడు అంటే 5 రూపాయలు చొప్పున 15,000 రూపాయలు ఆయనకి ఖర్చు అవుతుంది. అదే ₹10 చొప్పున 1500 కదా. 1500 ఎక్కడ, 15,000 ఎక్కడ అంటే మిగతా 13,500 ఆయన దాంట్లో చూడండి. ఆయన ఎంత చక్కగా ఛార్జింగ్ అక్కడ పెట్టాడు, కనెక్టర్ అక్కడ పెట్టాడు, చూడండి పెట్టేసుకున్నాడు. ఇప్పుడు చక్కగా ఎంజాయ్ చేస్తాడు. అవును, డబ్బులు చక్కగా మీ అకౌంట్ లో పడిపోతాయి. ఇప్పుడు ఇది మా దగ్గర కాకుండా మీ దగ్గర ఎవరి దగ్గర పెట్టారనుకోండి, మీ అకౌంట్ లో పడిపోతాయి, అంతే, మా అకౌంట్ లో పడిపోతాయి. కరెక్టే. నార్మల్ గా మనం ఇవే బ్యాటరీస్ తో ఇంట్లో చార్జ్ చేసుకోవచ్చు, కాకపోతే కరెంటు బిల్ రేంజ్ లో పెరిగిపోతుంది. ఇక్కడికి వస్తే అది కొంచెం తగ్గే ఛాన్స్ ఉంది. అయితే మీరు ఖచ్చితంగా ఒక ట్రాన్స్ఫార్మర్ అనేది అయితే పెట్టుకుంటారు, ఇంత పెద్ద నెట్వర్క్ ఇక్కడ ఉంది కాబట్టి. కావాలి, పెట్టుకోవాలి. చాలా మంది వచ్చి అడుగుతూ ఉంటారు, సార్ నేను ఛార్జింగ్ స్టేషన్ పెట్టాను సార్, బాగుంది సార్, కాన్సెప్ట్ అది చాలా బాగుంది, మ్యాన్ పవర్ లేదు, ఉండక్కర్లేదు, నాకు ప్లేస్ ఉంది, ఛార్జింగ్ స్టేషన్ పెట్టేయాలి, ఎలా సార్ అని అంటారు. అలాంటి ఎంతూసియాస్టిక్స్ కి మేము సపోర్ట్ చేస్తున్నాం. ఎలా చేస్తున్నామంటే, నువ్వేం వరీ అవ్వట్లేదు, ఎలక్ట్రికల్ కనెక్షన్స్ నేను చూసుకుంటా, పర్మిషన్స్ నేను చూసుకుంటా, చార్జర్ ఇన్స్టలేషన్ నేనే చూసుకుంటా, దాని అప్ కీప్ అండ్ రన్నింగ్ నేను చూసుకుంటా. మరి మీరేం చూసుకోవాలంటే, ఎంత డబ్బులు వస్తున్నాయా నా దాంట్లో మాత్రమే చూసుకోవాలి. అన్ని పనులు మేమే ఇచ్చేస్తాం. ఇప్పుడు హోటల్ ఫ్రాంచైజీ అనుకోండి, కుక్కు మీరే పెట్టుకోవాలి, వంట సామాన్లు మీరే తెచ్చుకోవాలి, దాన్ని అంతా మీరే చేసుకోవాలి. ఫ్రాంచైజీ కూడా ఓన్లీ బ్రాండ్ ఇస్తాడు. ఇందులో ఏంటంటే మొత్తం ఆపరేషన్స్ కూడా నేనే చేస్తాను. కేవలం మీకు ల్యాండ్ ఉంటే చాలు, ఆ ల్యాండ్ మీద మీకు పర్మిషన్ ఉంటే చాలు, లేదా మీరు రెంటల్ ల్యాండ్ తీసుకుని వచ్చినా పర్వాలేదు, మొత్తం మేమే చేస్తాం. ప్రాఫిట్స్ లో మీతో మాకు కొంచెం షేరింగ్ ఉంటుంది. ఎందుకంటే ఇవి చిన్న విషయం ఏం కాదు, పర్మిషన్స్ సెంట్రల్ గవర్నమెంట్ దాకా వెళ్ళడం ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. రాజీవ్ గారు, మామూలుగా ఒక పెట్రోల్ స్టేషన్ గానీ డీజిల్ పెట్రోల్ బంక్ లాంటిది పెట్టాలి అంటే చాలా పర్మిషన్స్ నానాతంగా ఉంటుంది. మరి ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్ కి ఎలా ఉంటుంది? ఇది చెప్పేస్తే సీక్రెట్ కదా, అయినా చెప్తాను, పర్వాలేదు. సుమన్ టీవీ వచ్చారు, మీరు మంచి ప్రోగ్రామ్స్ అందరికి రీచ్ చేస్తారు కాబట్టి ఇది స్ట్రేట్ సీక్రెట్ అయినా చెప్తున్నా. సాధారణంగా ప్రతి ఒక్క స్టేట్ కి ఒక నోడల్ బాడీ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీకి నెట్ క్యాప్, అలానే తెలంగాణలో టీజీ రెడ్కో. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, ఈ టీజీ రెడ్కోకి వెళ్ళి అప్లికేషన్ పెట్టాలి. ఇలా నేను ఛార్జింగ్ స్టేషన్ పెడుతున్నాను, ఇదిగో నా ప్లేసు, ఇదిగో నాకు ఇంత లోడ్ ఉంది అని అప్లికేషన్ పెట్టాక వాళ్ళు చూస్తారు. చూసి పెట్టారు, ఛార్జెస్ సర్టిఫికేషన్ ఉందా చూస్తారు, పవర్ ఉందా లేదా చూస్తారు. ఇవన్నీ చెక్ చేసి ఎన్ఓసి ఇస్తారు, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. ఈ ఎన్ఓసిని తీసుకుని మనము డిస్కామ్ దగ్గరికి వెళ్ళాలి. డిస్కామ్ దగ్గరికి వెళ్ళి, సార్ నేను ఇంత ఛార్జింగ్ స్టేషన్ పెడదాం అనుకుంటున్నాను, నా దగ్గర ట్రాన్స్ఫార్మర్ లేదు, మీరు ట్రాన్స్ఫార్మర్ నాకు ఇస్తే, సో డిస్కామ్ ట్రాన్స్ఫార్మర్ ఇస్తుంది. ఆ రెండు వచ్చాక ఛార్జింగ్ స్టేషన్స్ని సివిల్ వర్క్ అదంతా చేసి, ప్లింత్ అదంతా కట్టించి పెట్టి, దానికంటూ ఛార్జ్ పాయింట్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అని ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, దాన్ని కూడా తీసుకొని పెడితే అప్పుడు ఛార్జింగ్ స్టేషన్ రన్ అవుతుంది. సో పర్మిషన్స్ పరంగా పెద్దగా ఏమంటారు చిక్కుముడులు లేవు, కానీ టెక్నాలజీ పరంగా కొంచెం కాంప్లికేటెడ్. అందుకే మేమేం చేస్తామంటే A to Z సర్వీసెస్. ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోల్ బంక్ పెట్టాలంటే మనకి ఎట్లా కాదనుకున్నా 1 నుంచి 2 కోట్ల వరకు అవుద్ది. ఆ క్యానోపీ, ఆ ల్యాండ్, ఇవన్నీ. మనకి ఇక్కడ ఒకవేళ ప్లేస్ మీద ఉన్నట్లయితే 30 లక్షల నుంచి 40 లక్షల్లో అయిపోద్ది. ఒకవేళ ప్లేస్ మీద లేదు పెట్టుకోవాలనుకుంటే 50-60 లక్షల్లో ఇలాంటి పెద్ద ఛార్జింగ్ స్టేషన్, అంటే ఇది కొంచెం పెద్దదిలేండి, ఒక 60 కిలోవాట్ 120 కిలోవాట్ ఛార్జింగ్ స్టేషన్ ఒక 50-60 lakhs లో మీరు ఈజీగా పెట్టగలరు. పెడితే రిటర్న్స్ ఎలా ఉంటాయి కూడా నేను చెప్తాను. ఇప్పుడు సాధారణంగా మీ దగ్గర 30 లక్షలు ఉన్నాయండి, మీరు ఏం ఆలోచిస్తారు, ఇది ఎఫ్డి చేసుకుంటారు అనుకుంటారు. కానీ ఎఫ్డి ఎందుకు చేసుకోరు? ఎందుకంటే ఎఫ్డీలో వచ్చేది 6 to 8%. అప్పుడు అది ఎందుకు వాడు ఇస్తాడో ఎవడో తెలియదు. రెండోది ఏం చేస్తారు, లేదు మ్యూచువల్ ఫండ్స్ అంటారు, మంచిదే మ్యూచువల్ ఫండ్స్, కాకపోతే అక్కడ వచ్చేది కూడా 10 to 12%. మూడో ఆప్షన్ ఏంటి, లేదు నేను షేర్స్ లో పెడతారంటారు. షేర్స్ లో దాని ఏమంటారు, దాని రిస్క్ దానిదే ఉంటుంది. మేమేం చేస్తున్నామంటే మినిమం బిజినెస్ గ్యారంటీ, అంటే వెహికల్స్ వచ్చినా రాకపోయినా, ఛార్జర్ ఎంగేజ్ అయినా అవ్వకపోయినా మినిమం 12% అనేది మేము మీకు ఇస్తాం. ఒకవేళ వెహికల్స్ అవి వచ్చినాయి అనుకోండి ఇంకా మీ ఇష్టమే. కాబట్టి ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఛార్జింగ్ స్టేషన్ అనేది సాధారణమైన యువతకు, అలానే స్త్రీలకు,
కాస్త పెట్టుబడి కొంత ఉంది, నేను చేయగలను అనే ఆసక్తి కలిగిన ఆంటర్‌ప్రెన్యూర్స్ కూడా ఇది ఒక మంచి అవకాశం. నాకు కూడా అదే అనిపిస్తుంది. ఇప్పుడు అన్ని హైబ్రిడ్ వెహికల్స్ వస్తున్నాయి. ఆ. ఒకవైపు పెట్రోల్, ఇంకొక వైపు Electric, ఎలక్ట్రిక్, అవును. రెండు విధాలుగా వాడుకోవచ్చు. అవును. నాకు ఇది చాలా నచ్చిందండి, చాయ్ పే చార్జ్ అనే మీ కాన్సెప్ట్. అవును పైగా ఇక్కడ మహిళలకి మీరు ఇచ్చిన ప్రాధాన్యం కూడా నాకు కనిపించింది. క్యాప్షన్ ఎంత బాగుందో, అవును మే గాడి చలాਉਂగి ఘర్ చలాਉਂగి. అవును అంటే ఇక్కడికి వచ్చేసి చాయ్ లాంటిది పెట్టేసుకొని ఎవరైనా లేడీస్ చాయ్ బండి స్టాల్ లాగా అవును చక్కగా ఒక వైపు బిజినెస్ అవుతుంది, ఇంకొక వైపు ఇక్కడ ఇవన్నీ కూడా చూసుకుంటూ అవును, ఉండొచ్చు చక్కగా. అవును, ఎక్కువ టైం కూడా పట్టదు, కరెక్ట్ కరెక్ట్ హాయిగా ఇంట్లో తెలిసిన పనే కాబట్టి Correct. చుట్టుపక్కల వాళ్ళు వచ్చేసి. కరెక్ట్. బాగుందండి రాజీవ్ గారు, మీ మొత్తానికి మాటల్లో మాటలుగా మీ సక్సెస్ సీక్రెట్ కూడా మాకు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఐ మస్ట్ అప్రిషియేట్ దిస్. ఎందుకంటే ఎక్కడో ఏదో ఇంటర్వ్యూ చూసి ఇది అందరికీ తెలియాలి, ఒక మంచి ఉపాధి కల్పించే ఆలోచన. అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనే టెక్నాలజీ సాధారణంగా మీలాంటి మీడియా మాట్లాడితే గానీ ప్రజలకు అవగాహన కలగదు. అవునండి, మీడియా ఏం చేస్తారు సాధారణంగా, అమ్మో అది కాలిపోయింది, అమ్మో ఇది పేలిపోయింది అంటారు. కానీ దాని వెనక అవును. ఇంకా మంచి ఆపర్చునిటీస్ అనేది Hmm. నిజంగా ఆ ప్రకారంగా సుమన్ టీవీకి స్పెషల్ థ్యాంక్స్. సుమన్ టీవీ నుంచి మీరు ఇనిషియేటివ్ తీసుకుని వచ్చారు కాబట్టి మీకు కూడా స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్